నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30కు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 2025 సంవత్సరం తొలి రోజు తొలి కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30కు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 2025 సంవత్సరం తొలి రోజు తొలి కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30కు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 2025 సంవత్సరం తొలి రోజు తొలి కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, ఈరోజు ఉదయం 10:30 ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో తొలిసారి కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాము, నిన్న అనూహ్యంగా ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నటువంటి పిఎం కిసాన్ యోజన ఏదైతే ఉందో 6,000 సహాయం ఏదైతే ఉందో 2,000 చొప్పున 3 సార్లు, అంటే సంవత్సరానికి 6,000 సహాయం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని 10,000కు పెంచడం జరిగింది. అయితే దాన్ని బడ్జెట్లో పెట్టి పెంచుతారని చెప్పేసి ఇన్ని రోజులు కూడా అనూహ్యంగా అనుకున్నప్పటికీ అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. నూతన సంవత్సర కానుకగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక అని చెప్పి ప్రధానమంత్రి ఉటంకించడం జరిగింది. ఇవన్నీ చూసుకున్నట్టయితే 2025వ సంవత్సరంలో మరిన్ని నూతన పథకాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అనేది ఒక మనకు సమాచారం అయితే అందుతా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఈసారి ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్ త్వరలోనే రాబోతా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల తర్వాత బీహార్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ 2025వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, 1 నేషన్ 1 ఎలక్షన్ అది కావచ్చు, దాన్ని ఇప్పటికే జేపీసీకి అప్పగించడం జరిగింది. పలు కీలకమైన బిల్లులు, చట్టాల విషయంలో కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా అమలు చేయవలసినటువంటి ఇతర పథకాలు కావచ్చు, 2025వ సంవత్సరంలో 2 కోట్లకు పైగా నూతన ఇళ్లను కూడా దేశవ్యాప్తంగా కట్టి ఇవ్వాలి పేద ప్రజలకు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తూ వస్తూ ఉంది. పలు కీలకమైన పథకాలకి నిధుల ఏదైతే ఆయా రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి నిధుల విషయంలో కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు కేటాయించవలసిన నిధుల విషయంలో కావచ్చు, ఈ యొక్క కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు కొత్త పథకాలకు శ్రీకారం చుడతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. ఎందుకంటే 2025 మొదటి సంవత్సరం, అంటే మొదటి రోజే ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఈరోజు సమావేశంపై ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎట్లాంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది, వీటితో పాటు కొత్త పథకాలతో పాటు ఉన్న పథకాలకు నిధుల విడుదల కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు. మోడీ తీసుకునే నిర్ణయాలపై, కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.